నా కుటుంబాన్ని బాగు చేయడానికి ఎవరూ లేరని నన్ను దాటిపోవద్దయ్యా. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, నేను నడుం కడుతున్నాను, నా కుటుంబాన్ని బాగు చేయి తండ్రి అని ఒక్క వ్యక్తివి నువ్వు మోకరించి నీ ఇంట్లో ప్రార్థించగలిగితే నిన్ను బట్టి నా దేవుడు నీ కుటుంబంలో అడుగు పెట్టబోతా ఉన్నాడు. కొట్టు, గట్టి కొట్టు, చప్పట్లు కొట్టు. నువ్వు ఒక్క వ్యక్తివే మోకరించి నా కుటుంబం పరిస్థితి ఏంటయ్యా, నా కుటుంబం పరిస్థితి ఏంటి తండ్రి అని ఒక్క వ్యక్తిగా నువ్వు మోకరించి నువ్వు ప్రార్థించగలిగితే నా దేవుడు నీ కుటుంబంలో అడుగుపెట్టి ఆయన తన కార్యాలు చేస్తాడని. మా నాన్న, నాకు జన్మనిచ్చిన నాన్న 20 సంవత్సరాల త్రాగుబోతు. ఎన్ని సంవత్సరాలు? మోస్ట్ సీనియర్ అన్నమాట. ఎవరు చెప్పినా వినడు. ఎంతమంది చెప్పినా, నాయన నీ కష్టాజితాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వస్తున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, ఆ డబ్బు అంతా వృధాగా అయిపోతుంది, నా మాట విను, త్రాగుడు మానుకంటే ఎంతమంది చెప్పినా వినలేదని. మేం చెప్పినా వినలేదు. బంధువులు చెప్పారు, కుటుంబంలో విలువ లేదు, బంధువుల్లో విలువ లేదు, రక్త సంబంధికుల్లో విలువ లేదు, ఎక్కడా విలువ లేదు. ఓసారి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఒక్క మాట వినండి. నేను ఒక్కనే రక్షణ పొంది నేనేం చేశానో తెలుసా? దేవా, మా నాన్న 20 సంవత్సరాలను తాగుతున్నాడు తండ్రి, కష్టాజితాన్ని వృధాగా చేస్తున్నాడని ఒక్కని నేను నడుం గట్టి ప్రార్థన చేయటం మొదలు పెట్టానండి. దేవుని మహాకృప చేత 3 లేదా 4 నెలలు ప్రార్థన చేశాను. మీటింగ్స్ జరిగినాయి, మహాకూటాలు జరిగినాయి. నాకు చెప్పలేదు, ఇంట్లో ఎవరికి చెప్పలేదు. చక్కగా వెళ్ళి బాప్తిసం పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది ఆ త్రాగుడు జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు చక్కగా దేవుని సన్నిధికి వచ్చి నడుస్తూ ఉన్నాడు ప్రియులారా.